అనుష్క లీడ్ రోల్లో నటించిన రుద్రమదేవి సినిమా రిలీజ్కు రెడీ అయింది. 13వ శతాబ్దం కాకతీయుల చరిత్రకి సంబంధించిందండి. ఇది ఏమాత్రం చరిత్రని వక్రీకరించకుండా దీనికి దాదాపు 9 ఏళ్ల పాటు ఒక R&D టీముని నియమించుకోవడం జరిగిందండి. పుస్తకాల్లో కొన్ని పొరపాట్లు జరగవచ్చు, కానీ అప్పటి కాలం వాళ్ళు వేసిన శిలా శాసనాలు ఉన్నాయి. శిలా శాసనాలు మాత్రం ఎవరో మార్చలేరు. అందుకని వాటిని ప్రామాణికంగా ఎక్కువగా తీసుకున్నామండి. ప్రేక్షకులను కూడా బాగా ప్రభావితం చేయాలనుకుంటున్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదలకుండా ఆవిడ చరిత్రని మాక్సిమం చెప్పడం జరిగిందండి. ఈ శుక్రవారం 3Dతో పాటు 2D కూడా విడుదలవుతుందండి. ద బ్యూటీ ఆఫ్ ద హోల్ థింగ్ ఏంటంటే మన స్టార్ట్ ఎంత ప్యాషనెట్ గా మనం స్టార్ట్ చేసాం అంత ప్యాషనెట్ గా ఫినిష్ చేసి 9th రిలీజ్ అవుతుంది. అండ్ దీని తర్వాత డెఫినెట్ గా మీరందరూ ఆడియన్స్ ఇప్పుడు మన చేసిన హార్డ్ వర్క్ అన్ని చేసాం, దెన్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ అందరూ మీ చేతిలో ఉంది. సో డెఫినెట్ గా వీ హోప్ దట్ మేము ఎంత కష్టపడ్డాం మీకు కూడా అంత నచ్చుతుంది అని అనుకుంటున్నాం. సో బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. సినిమాల్లో నాకు తెలిసిన హిస్టరీ కానీ నాకు తెలిసిన నాలెడ్జ్ కానీ నాకు వచ్చిన సినిమాల ద్వారానండి. అండ్ ఎస్పెషల్లీ హిస్టారికల్ ఫిల్మ్. ఈ కథ నాకు గుణశేఖర్ గారు నాకు 2005-2006 లో అప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ చేసేటప్పుడు చెప్పారు ఇలాంటి కథ తీయాలని ఉంది. సో ఐఎమ్ హ్యాపీ దట్ మెనీ ఇయర్స్ లేటర్ ఐ బికేమ్ అన్ యాక్టర్ అండ్ ఐ కుడ్ బి పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. అంటే జస్ట్ ఈస్ ప్రాబ్లీ ద మోస్ట్ బోల్డెస్ట్ ఫిల్మ్ మేకర్ దట్ ఐ మెట్ ఇన్ మై జనరేషన్. నాకు తెలిసి అల్లూరి సీతారామరాజు కృష్ణ గారిని మనం ఎలా నమ్మాము ఈ రోజు, రాణి రుద్రమదేవి ఎలా ఉంటుందో నాకు తెలిసి అనుష్కలానే ఉంటుందండి. ఇప్పుడు కాదు, వచ్చే జనరేషన్స్ వరకు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను గుణశేఖర్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఒక అన్ని ఇదే కైండ్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చే సినిమాల్లో ఒక డిఫరెంట్ సినిమా చేద్దాం, అది కమర్షియల్ గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్దాం అనే మీ ఇంటెన్షన్ నాకు చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. మేము అందరూ గర్వపడే సినిమా అవుతుందని కోరుకుంటున్నాను. ఒక అనుష్క తప్ప ఎవరు చేయలేరు, అది వాస్తవం. ఎందుకంటే షీ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. తన అరుంధతి లాంటి సినిమాలు చేసింది, షీస్ ప్రూవ్డ్. అండ్ ఇలాంటి ఒక సినిమా తీయచ్చు అనే ఆయన ఎప్పుడో రాసుకున్నారు రుద్రమదేవి అని, కానీ దానికి ఎవరు సరిపోతారు అని ఎన్నో ఏళ్ళుగా అలాగా తోసుకుంటూ వచ్చింది. ఆయన నేను అనుకుంటాం బహుశా అరుంధతి లాంటి సినిమా తర్వాత ఒక హీరోయిన్ కూడా ఒక ఫుల్ ఫిల్మ్ పుల్ ఆఫ్ చేయగలదు, ఒక పెద్ద హీరో సినిమా ఎంత చేయగలదు, అంత కంటెంట్ బాగుంటే ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ కూడా చూస్తారని నాకు హోప్ ఇచ్చింది. అలాంటి హోప్ ఇచ్చే యాక్ట్రెస్ అనుష్క. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ అనుష్క ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ తన కష్టం, తను ఎంత కష్టపడింది ఒక అమ్మాయిగా అనేది నేను మాటల్లో చెప్పలేను. నిజంగా ఏ అమ్మాయి చేయలేదు. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ అనుష్క ఫర్ డూయింగ్ దిస్ లవ్లీ ప్రాజెక్ట్. నాకన్నా అందగాడు డెఫినెట్లీ, ఆఫ్ కోర్స్. అందుకే అనుష్కని సినిమాలో నాకు ఐఎమ్ నాట్ ప్లేయింగ్ అనుష్కాస్ లవ్ ఇంట్రెస్ట్, హీస్ ప్లేయింగ్ అనుష్కాస్ లవ్ ఇంట్రెస్ట్. సో ఇద్దరు అనుష్కను రానా లాస్ట్ లో కలిసిపోతారు. ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ రానా టు టేకప్ దిస్ ఫిల్మ్. బాహుబలి రాక ముందే తను ఈ ఫిల్మ్ మీదకి హీ కేమ్ ఆన్ టు దిస్ ఫిల్మ్. ఇలాంటి హిస్టారిక్ సినిమా, మన కల్చర్ సంబంధించిన సినిమా అని వచ్చి ఈ సినిమా ఫస్ట్ అవుట్ సైడ్ పర్సన్ సపోర్ట్ చేసిన యాక్టర్స్ సపోర్ట్ చేసిన ఫస్ట్ యాక్టర్ రానా. సో ఐ లైక్ టు థ్యాంక్ రానా ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్. మా వైఫ్ తెలంగాణ లేది. సో తను మాట్లాడేప్పుడు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ మాట్లాడేప్పుడు యాక్చువల్లీ మనం బయట చూసే తెలంగాణ చాలా బాగుంటుంది, అండ్ సినిమాలో చూసే తెలంగాణ కొంచెం ఎగ్జాజరేటెడ్ గా ఉంటుంది. సో ఐ ఫెల్ట్ ఎవరు ఈ న్యాచురల్ గా ఉండే తెలంగాణ ఎవరు మాట్లాడలేదే, లాంగ్వేజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఈ లాంగ్వేజ్ యాజ్ ఇట్ ఈస్ క్యాప్చర్ చేయాలి, దీన్ని సినిమాటిక్ చేయకుండా క్యాప్చర్ చేస్తే చాలా అందంగా ఉంటుంది అని తెలంగాణ డైలాగ్స్ గురించి నేర్చుకుంటాం, స్టడీ చేస్తాం మొదలు పెట్టాం. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఎవరు ఏ తెలంగాణ డైలాగ్ మాట్లాడినా ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ ఉన్న డైలాగ్సే మాట్లాడారు. ఎవరు రూరల్ తెలంగాణ నుంచి ఎవరు డైలాగ్స్ పట్టుకోలేదు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఒక్కొక్క యాస ఉంది. మహబూబ్ నగర్ దో స్టైల్ ఉంది, నల్గొండదో స్టైల్ ఉంది, ఇటు కిందకు వస్తే వేరే స్టైల్ ఉంది. సో ఒక రూరల్ తెలంగాణ మాట్లాడాలనేది మాత్రం నేను ఫిక్స్ అయ్యాను. సో ఆ లాంగ్వేజ్ లో ఉన్న బ్యూటీ ఎలాగైనా బయటకు తీసుకురావాలని చెప్పి నా అటెంప్ట్. ఐ హోప్ యూ లైక్ ఇట్.